హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీబీఎస్ఎస్ వరల్డ్ ఛానల్. ఈ ఛానల్లో ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో ఏం లేదు. సో మా ఆయన అయితే లండన్కి బయలుదేరుతున్నాడు అనమాట. ఇది నైట్ 2 o'clockకి. సో తనకి అక్కడ జాబ్ వచ్చింది, అందుకని అక్కడ బయలుదేరుతూ ఉన్నాడు. తను ఒక్కడే బయలుదేరుతూ ఉన్నాడు. సో మేమంతా ఇక్కడ డ్రాప్ చేయడానికని క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాము. సో నేను మా అత్త కూడా నాకు తోడుగా ఉంటానికని చెప్పి, నేను ఒక్కదాన్ని అవుతాను కదా, ఇంకా మా ఆయన వెళ్ళిపోతే మా అత్త నాతో ఉంటానికని చెప్పి మా అత్త వచ్చింది. అలాగే మా ఆడపడుచు కొడుకు వచ్చాడనమాట. అంటే మా ఆడపడుచు కొడుకు మా అత్తను డ్రాప్ చేయడానికని వచ్చాడు, తర్వాత వెళ్ళిపోతాడు. సో ఇక్కడైతే ఆ రోజు ఫుల్ చలి అనమాట, అందుకని అందరూ స్వెటర్స్ అయితే వేసుకున్నాము. ఎయిర్పోర్ట్లో అయితే దిగేసాము. ట్రాలీ బ్యాగ్స్ మేము పట్టుకుంటామంటే వదలకుండా పిల్లలే పట్టుకున్నారు. వాడు వచ్చేసి మా వాడు పన్నాడు, చూడండి ఒకసారి. నిదానం, దీంతో జారుతావు నువ్వు. తగిలిందే తగలేదు, చెప్పు రాజా. తగలేదా? నిదానం పట్టుకో, పట్టుకో, నిదానం పట్టుకో. ఇక అయితే మేము ఎయిర్పోర్ట్లో నుంచి లోపలికి గేట్ అక్కడ ఎంట్రన్స్లో దింపేస్తారు. ఇక మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి, మేము కూడా ఫస్ట్ టైం అయితే ఏం కాదు, ఇది నాకు తెలిసినంత వరకు 3rd or 4th టైం అనుకుంటా వెళ్ళడము. సో పిల్లలు అయితే ఫస్ట్ టైం అనమాట. వెళ్తున్నాం లోపలికి, ఎలా ఉంటుంది ఏమో అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు, మేమంతా చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ ఇదా అని చెప్పి వాళ్ళు షాక్ అవుతూ ఉన్నారు. పిల్లలు ఎంతసేపు ఉన్న టీవీలో కానీ సెల్లలో కానీ చూసింటారు కదా, ఫర్ ద ఫస్ట్ టైం చూసేసరికి వాళ్ళు షాక్ అవుతూ ఉన్నారనమాట. సో ఇక మా ఆయన అయితే అన్ని డాక్యుమెంట్స్ ఏం కావాలో అవన్నీ ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటున్నాడు. ఏం పోయే కాలం ఏం లేదు అండి. ఎయిర్పోర్ట్లలో ఏమైనా కొనాలంటే ఇంత ఉంటాయి. మనకు అసలు ఎయిర్పోర్ట్ సెట్ కాదు, మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ కాదు, ఇంకా పూర్ పీపుల్కి అసలుకి సెట్ కాదు అనిపించింది. రిచ్ వాళ్ళకు రిచ్ వాళ్ళైతేనే ఒక వీళ్ళకైతే సెట్ అవుతుంది. ఏంది కాఫీ 300 రూపీస్ అంట, ఏమన్నా ఘోరం. 5 రూపాయలు 10 రూపాయలు పెడితే వస్తుంది రోడ్డు పక్కన, దాన్ని వీళ్ళు 300 రూపీస్ పెట్టి అమ్ముతున్నారు. దానికి ఏమన్నా నిండిస్తారా? ఆ గ్లాస్ నిండా కూడా ముక్కల భాగం ఇస్తారు, దాన్ని 300 చేసాము. నాకైతే ఆ పట్టని కొట్టాలనిపించింది నిజంగా. మనకైనా ఊరికే వస్తాయి డబ్బులు, వాళ్ళకైనా ఊరికే వస్తాయి, ఎవరైనా సంపాదించాల్సిందే కదా. అంత కోపం వచ్చింది నిజంగా ఎయిర్పోర్ట్ వాళ్ళ మీద అయితే. ఎయిర్పోర్ట్ అనే కదా, ఎందుకు అంత కాస్ట్లు పెట్టి జనాలు డబ్బులు తీసుకుని మీరు లగ్జరీగా బతకాలని చూస్తారు? మీరు కష్టపడి సంపాదించాల్సిందే, మేము కష్టపడి సంపాదించాలి కదా అన్నట్టు చాలా కోపం అయితే వచ్చింది నిజంగా. ఏదో వచ్చాం ఫస్ట్ టైం, మా అత్త వాళ్ళందరూ వచ్చారు కదా, ఓకే జనరల్గా అది ఏదో ఒక 2-3 కాఫీలు వేస్తామని పోయినామా, వాళ్ళు చెప్పే రోడ్డుకి ఒకటే తీసుకొని వచ్చేసామన్నమాట. ఏంటంటే ఒక కాఫీ తీసుకున్నాము, ఒక 2 గ్లాసులు తీసుకున్నాము, దాంట్లోనే అందరూ డివైడ్ చేసుకొని తాగేసామన్నమాట 2 గుటుకులు. సో నిజంగా చాలా రేట్లబ్బా నిజంగా. ఎయిర్పోర్ట్ కాస్ట్, ఎయిర్పోర్ట్లో ఛార్జెస్ అంటే ఏమో అనుకోవచ్చు, పెట్టిన షాపులకు కూడా అంతంత రేట్లో పెడితే మనుషులు ఉండాలా పోవాలా అనిపించింది నిజంగా. అందుకే ఎక్కడ సంపాదించినా పోయేదే ఉంటుంది, వచ్చేదే ఉంటుంది అని చెప్పుడు ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. సో అది కొంతమందికి అయితే వర్తిస్తుంది. ఇట్లా జనాల డబ్బులు ఊరుకుకే 300 రూపాయల కాఫీ ఏం ఆషామాషనా. ఇక అందరూ దాన్నే డివైడ్ చేసుకొని షేర్ చేసుకొని తాగేసామన్నమాట. ఏదో ఫస్ట్ టైం వచ్చినాము అలా ఉండిపోతుంది, చూస్తున్నారు కదా. ఒక కాఫీ తీసుకొని దాన్నే అట్లా డివైడ్ చేసుకున్నాం, 2 కప్పులు తీసుకున్నామని చెప్పానుగా, అలా డివైడ్ చేసుకున్నాం అనమాట. అదే తీసుకుంటా అంటే ఒక షేమ్ లాగా అనిపించింది. ఏంది దీన్ని ఇట్లా డివైడ్ చేసుకుంటున్నారు అని. చూస్తున్నారు కదా ఆడ ఎట్లా పోస్తున్నాడు మా ఆయన, చూడండి. వాళ్ళకు కొంచెం వీళ్ళకి కొంచెం అన్నట్టు పోస్తూ ఉన్నాడు కదా. సో అదన్నమాట. మా వాడైతే నాకు కొంచెమే వచ్చింది అని చెప్పి చూస్తూ ఉన్నాడు. మావాడి బాధ మావాడి. ఇంటి దగ్గర టీ ఏమో బాగానే తాతాడు, ఇక్కడ చూసి అది ఇంత ఇచ్చేసరికి ఇట్లే చూస్తున్నాడు అనమాట. ఫీల్ అయ్యాడు, అందుకే ముఖం అట్లా పెట్టాడు. సో అదన్నమాట. ఎవరైనా పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ టీలు కాఫీలు టిఫిన్లు తాకండి. కొంచెం బాగా సంపాదించి రిచ్ పీపుల్ ఉన్న వాళ్ళైతే తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అసలు సెట్ కావన్నీ. సో మీరేమంటారు కామెంట్ చేసేయండి, మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేసేయండి. ఇక మ్యాటర్ ఏంటంటే మా ఆయన అయితే లండన్కి బయలుదేరుతున్నాడు అని చెప్పాను కదా. సో ఇక టైం అయితే అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇక్కడ కాఫీలు అంతా తాగేస్తున్నాం, ఇక అట్లా వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన చివరి వరకు మేము అక్కడ ఉన్నాం. ర్యాలీస్ ఏంటంటే పిల్లలే తీసుకుంటాము, మేమే తోస్తామని చెప్పి వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో బరువు అవుతుంది, వద్దులేరా ఆల్రెడీ పన్నావు, మేము తీసుకుపోతాంలే అని చెప్పి మేము అనమాట. సో ఇక మా ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక ఎప్పుడు వస్తాడేమో తెలీదు, ఫర్ ద ఫస్ట్ టైం అనమాట తను ఇలా వెళ్ళడము. సో పిల్లల్ని ఎలా చూసుకోవాలో నిజంగా నాకు అస్సలు ఐడియా లేదు. వితౌట్ అతను లేకుండా ఎలా చూసుకోవాలో ప్రాక్టీస్ అయితే అవుతుంది నాకు. అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే మనకు కూడా ఏం చేయాలి, ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా, మేము రాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఇలా ఫోటో వేడా పక్క జరుగుగానే. బాయ్ 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 చెయ్యి బాయ్ బాయ్. చాలా అట్లా వస్తుంది బాయ్ చెయ్యి బాయ్ బా
బాయ్ పోయి పడుతున్నాం ಮತ್ತೆ లే రగో ఏమి బాయ్ ఇస్తాను ఇట్లా వస్తాడంట ఏమరా మళ్ళీ ఫోన్ చేస్తున్నాను సరే బాయ్ బాయ్ ఏంది ఏం కావాలి ఏం కావాలి చెయ్యి ఏం పెడుతుంది ఏం కావాలి డబ్బులా మీ దగ్గర ఉన్నాయా డబ్బులు ఉందిలే నా దగ్గర చిల్లర దాంట్లో ఉన్నట్టు ఇడితే నా దగ్గర పెట్టుకుంటా పోయి పడుతున్నా బాయ్ 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 ఫోన్ చేస్తా ఉండు క్యాబ్ ఉంది డ్రైవర్ ఫోన్ చేయి పోయేస్తాం మేము బాయ్ డాడీ పోతాడు లోపలికి సిద్ధార్థ్ ఉన్నాడా డాడీ లోపలికి పోతానే పోదాం ఇంకా వెళ్తాడు ఇప్పుడు లోపల పోతే వెంటనే ఫ్లైట్ ఉండదు ఇంకా డాడీని చెకప్ చేస్తారు డాడీని చెకప్ చేసి ఆ తర్వాత ఇకైతే మా ఆయన అయితే వెళ్ళిపోయాడు చూశారు కదా. సో మా ఆయన అయితే వెళ్ళిపోయినాడు. ఇక పిల్లలు కూడా కొంచెం ఫీల్ అయ్యారు. ఇట్స్ ఓకే అన్నట్టుగా సర్ది చెప్పాలన్నమాట, మనం ఇంకా తప్పదు కదా. సో వెళ్ళిపోయినాడు అతనైతే, ఇంకా చివరికి వెళ్ళిపోయినాడు. పిల్లలు అట్లనే చూస్తూ ఉన్నారు. మా అత్త మా అల్లుడు కూడా వచ్చాడుగా చెప్పాను కదా. ఇక మేమైతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ వచ్చిన క్యాబే ఆల్రెడీ బుక్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో అదే క్యాబ్లోనే వెళ్ళిపోతాం మేము. సో ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేసి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నిధి డాడీకి బాయ్ చెప్పు. ఫోన్ చేయి. మా డాడీ బాయ్ చెప్తున్నాడు, చెప్పు. పోదాం.